నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని తొగటి వీధిలో బడ్డీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న బొంకు ఆదమ్మ మెడలోని సరుడును బుధవారం గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లినట్లు ఆమె చెప్పుకొచ్చారు. స్థానిక తొగటి వీధికి చెందిన బొంకు ఆదమ్మ HN9 టీవీ ప్రతినిధి రాజశేఖర్ తో మాట్లాడారు. బాధితురాలి వివరాల ప్రకారం గత 2 రోజుల నుండి మధ్యాహ్నం పూట సిగరెట్ తాగేందుకు నల్ల స్కూటీపై పొట్టిగా ఉన్న వ్యక్తి వస్తూ పోతూ ఉండేవారని, అతని వివరాలు తెలియవని, సిగరెట్ తాగినంతసేపు పిచ్చి మాటలు మాట్లాడేవారని, ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం కూడా సిగరెట్ కోసం వచ్చి అదును చూసి మెడలోని సరుడు లాక్కుపోయారని ఆమె లబోదిబోమంటోంది. వెంటపడి స్కూటీని పట్టుకునే ప్రయత్నం చేసినా ఆదెమ్మకు స్వల్ప గాయాలు కూడా అయినట్లు సమాచారం. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పుకొచ్చారు. దొంగ ఎవరనేది పోలీసుల విచారణ అనంతరం తెలియాల్సి ఉంది. ఎనియాలిగా అదమ్మా ఎనియాలిగా నువ్వు అంగట్లో లేవు, నువ్వు ఇప్పుడు నువ్వు అంగట్లో లేవు, నువ్వా మా జనాభా ఎవరు లేరా? అడిగాను ఎవరమ్మా నేను, ఎవరో మేస్త్రి వచ్చాళ్లే అని అనింది. ఈ రోజు నేను ఇంటికి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయి ఆయన వచ్చి తీసుకున్నాడు. ఆమె నల్ల పని ఇంకెవరు చూడాల? ఇంకెవరు మనిషి మనకు తెలియదు, మీకు తెలియదు కదా. ఇంకెవరు చూడాల? మాట్లాడాడు తెల్ల సూటి అది ఇక్కడ దాకుంది. మన సరిగ్గా మొక్క కనిపించండి ఆయన మాకు మంచి మేము చూసాము. అబ్బాయిని మాకు చేసుకొని లోపలికి పెట్టుకొని బండి ఆడబెట్టుంటే ఆమె నా పక్కన కూర్చుని ఒక ఆమె అవతల పోతుంటే ఆమె సైడ్ కూర్చుంటుంది. ఏంటో ఈ అబ్బాయి చూస్తుండే అనుకున్నాను నేను. మళ్ళీ చూసాను కాయమ్మ ఇంట్లో వెళ్తే అబ్బాయి బండి వేసుకుని మళ్ళీ తిరిగాడు. అటు నిన్నడానికి తిరుగుతానే ఉన్నాడు ఆ సందు కూడా ఆ అబ్బాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.